రాముడికి హనుమంతుడు ఎలాగో కేసీఆర్ గారికి హరీష్ రావు అలాగా బీఆర్ఎస్ పార్టీ కష్టాల్లో ఉన్న ప్రతిసారి హరీష్ రావుకి కీలక బాధ్యతలు అప్పచెప్తుంటారు కేసీఆర్ గారు. అదే విధంగా కేసీఆర్ గారు ఇచ్చిన ఆ బాధ్యతలను 100% సమర్థవంతంగా పని పూర్తి చేస్తుంటాడు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొడంగల్ లాంటి నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డిని ఓడించాల్సిన బాధ్యత కూడా హరీష్ రావుకి అప్పట్లో కేసీఆర్ గారు అప్పచెప్పడం జరిగింది. కేసీఆర్ గారు అప్పచెప్పిన ఆ బాధ్యతలను సమర్థవంతంగా హరీష్ రావు నిర్వహించి రేవంత్ రెడ్డిని 2018లో కొడంగల్లో ఓడించడం జరిగింది. తర్వాత మారిన కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల కేసీఆర్ గారు హరీష్ రావు కంటే ఎక్కువగా కేటీఆర్ కి కొన్ని బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఏకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా కేటీఆర్ కి ఇవ్వడం జరిగింది. ఇక కాబోయే సీఎం కేటీఆర్ అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కేటీఆర్ ని నెత్తిన పెట్టుకోవడం జరిగింది. అయితే తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారు కేటీఆర్ కి కొన్ని బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అయితే కేటీఆర్ మాత్రం ఆ బాధ్యతల్లో ఫెయిల్ అయ్యారని చెప్పవచ్చు. ముఖ్యంగా కేసీఆర్ గారు 2000 అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేయడం జరిగింది. ఒకటి గజ్వేల్ కాగా మరొకటి కామారెడ్డి. అయితే కామారెడ్డిలో కేసీఆర్ ని గెలిపించాల్సిన బాధ్యతలు కేటీఆర్ కి అప్పచెప్పడం జరిగింది. అయితే కేటీఆర్ మాత్రం కేసీఆర్ ని గెలిపించుకోలేకపోయాడు. కేసీఆర్ లాంటి గొప్ప నాయకుల్ని కేటీఆర్ గెలిపించుకోలేకపోయాడు అంటే ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కేటీఆర్ ఎలా గెలిపించుకుంటాడు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ పై మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక విమర్శలు సైతం చేయడం జరిగింది. మరికొందరు ఎమ్మెల్యేలు అయితే మేము ఓడిపోవడానికి కారణం కేటీఆర్ అని చెప్పేసి లోపల మదన పడ్డట్టు కూడా తెలుస్తుంది. కేసీఆర్ గారిని కలుద్దామంటే కేసీఆర్ గారేమో బిజీగా ఉన్నారు. కనీసం కేటీఆర్ అన్న కలుద్దాం అనుకుంటే కేటీఆర్ కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మా నియోజకవర్గాల్లో సరిగ్గా వారు పాల్గొననందుకే మేము గెలవలేకపోయాము అని చెప్పేసి కొందరు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు అయితే కేటీఆర్ పై ఈ రకంగా కామెంట్లు చేసినట్టు, అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత నాది అని చెప్పేసి కేటీఆర్ ఒప్పుకోవడం కావచ్చు. ఇలా కేటీఆర్ లీడర్షిప్ విషయంలో కేటీఆర్ ఫెయిల్ అయినట్లయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న కేసీఆర్ గారు తిరిగి పొలిటికల్ గా మళ్ళీ యాక్టివ్ కావడం జరిగింది. అయితే తాజాగా బీఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ గారి అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించింది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఆ యొక్క సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది. అయితే ఆ యొక్క సమావేశాల్లో కేటీఆర్ గురించి పెద్దగా మాట్లాడని కేసీఆర్ గారు మాత్రం హరీష్ రావు గారి గురించి మాత్రం చాలా గొప్పగా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏకంగా హరీష్ రావుకి కొన్ని కీలక బాధ్యతలు కూడా కేసీఆర్ అప్పచెప్పినట్టు తెలుస్తుంది. నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించే బాధ్యతలు హరీష్ రావుకి అప్పచెప్పినట్లయితే తెలుస్తుంది. గతంలో కేటీఆర్ కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలో వేలు పెట్టి సమర్థవంతంగా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తులకు కేటీఆర్ ఇప్పించాడు ఇన్ఛార్జ్ బాధ్యతలు అని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే కేటీఆర్ పై ఉన్నాయి. అలా కాకుండా నిజాయితీగా పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తులకే నియోజకవర్గాల ఇన్ఛార్జీల బాధ్యతలు ఇవ్వాలి, సమర్థవంతమైన నాయకులకే అలాంటి బాధ్యతలు ఇవ్వాలి అని కేసీఆర్ నిర్ణయం తీసుకొని హరీష్ రావుకు ఆ బాధ్యతలు అప్పచెప్పినట్టయితే తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మహిళా కమిటీలను కూడా వేయాల్సిందిగా కేసీఆర్ కోరినట్లయితే తెలుస్తుంది. ఇలా మొత్తానికి పార్టీకి అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జ్ బాధ్యతలు హరీష్ రావుకి అప్పచెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇన్ని రోజుల పాటు పార్టీకి అన్ని తానే చూసుకున్న కేటీఆర్ కి కాకుండా హరీష్ రావుకి ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. కేవలం ఇన్ఛార్జీల బాధ్యతలే హరీష్ రావుకి ఇస్తారా, లేకపోతే పార్టీలో అత్యంత కీలక పదవులు కూడా హరీష్ రావుకి ఇస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.